రీసెంట్‌గా వచ్చిన 'మహా అవతార్' మూవీలో మనకు 2 అవతారాలు మాత్రమే చూపెట్టారు. అవి వరాహ మరియు నరసింహ అవతారాలు మాత్రమే చూపెట్టారు. కానీ విష్ణు భగవానుడి యొక్క మొత్తం 10 అవతారాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు 10 అవతారాలు ఎలా వచ్చాయి? మీరు అడిగిన దాని ప్రకారం మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే విష్ణువు 10 అవతారాలు ఎందుకు ఎలా వచ్చాయి అనేది అసలు కథ ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానంగా పురాణాల ఆధారంగా ముఖ్యంగా భగవత పురాణం, విష్ణు పురాణం, గరుడ పురాణం మరియు అగ్ని పురాణంల ఆధారంగా చెప్పబడుతుంది. అసలు కథ ఏమిటంటే విష్ణువు అవతారాల ఆవిర్భావానికి కారణం ఏమిటి? సృష్టి ప్రారంభం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. మొదటగా అతను దేవతలు, మానవులు, రాక్షసులు మరియు అసురులను ఈ త్రివిధ ప్రాణులలో రాక్షసుల ధర్మాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఇది చూసిన దేవతలు ఎంతో కష్టపడుతూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నించారని, కానీ రాక్షసుల బలానికి ఎదురు కాలేక పరమాత్ముని ఆశ్రయించారు. వారు ఇలా ప్రార్థించారు: ఓ మహావిష్ణు, మీరు మాత్రమే ఈ లోకానికి రక్షించగలరు. దయచేసి అవతరించండి. విష్ణువు తన పరాశక్తిని ప్రదర్శిస్తూ ఇలా అన్నాడు: ఎప్పుడు ధర్మం నశించిపోతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను ఆ లోకానికి ఒక అవతారంగా వస్తాను అని అన్నారు. ఈ విధంగా విష్ణువు తాను నిర్దిష్ట సమయాల్లో భూమిపై అవతరించాలనే సంకల్పంతో 10 ముఖ్య అవతారాలను తీసుకున్నాడు. ప్రతి అవతారానికి ఒక ప్రత్యేక ధర్మరక్షణ లక్ష్యం ఉంటుంది. దశావతారాల శ్రేణి ఈ క్రింది విధంగా ఉంటుంది. విష్ణు అవతారాలు మొత్తం 10. ఇవి సాధారణంగా ప్రసిద్ధి అయితే పురాణాల ప్రకారం విష్ణువు అనేక అవతారాలు తీసుకున్నాడు. కొన్ని పూర్ణ అవతారాలు, కొన్ని అంశ అవతారాలు. ముఖ్యంగా దశావతారాలు ఈ విధంగా ఉన్నాయి. దశావతారాలు విష్ణువు యొక్క 10 ప్రసిద్ధ అవతారాలు: మత్స్య అవతారం అంటే చేప రూపంలో, కూర్మ అవతారం తాబేలు రూపంలో, వరాహ అవతారం పంది రూపంలో, నరసింహ అవతారం అర్ధమానవ మరియు అర్ధసింహ రూపంలో, వామన అవతారం బట్టల బాలుడిగా, పరశురామ అవతారం కఠిన బ్రహ్మణుడిగా, రామ అవతారం అయోధ్య రాముడిగా, కృష్ణ అవతారం యాదవ కులంలో, బుద్ధ అవతారం బౌద్ధమ స్థాపకుడిగా, కల్కి అవతారం భవిష్యత్తులో వచ్చే అవతారం. కొంతమంది బుద్ధుడికి బదులుగా బలరాముడి 9వ అవతారంగా పరిగణిస్తారు. పూర్వజన్మ వల్ల కూడా కొన్ని అవతారాల వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు. జయ విజయుల శాపం కథ. జయ విజయుల విష్ణువు ద్వారపాలకులు. వారు సనకదులకు ప్రవేశం నిరాకరించడంతో వారు శాపం పొందారు. వీరు రాక్షసులుగా పుట్టి విష్ణు చేత చంపబడ్డారు. దీనివల్లే మొదటి జన్మలో హిరణ్యక్షుడు వరాహ అవతారంలో మృతి చెందాడు. 2వ జన్మలో హిరణ్యకశిపుడు నరసింహ అవతారంలో మృతి చెందాడు. 3వ జన్మలో రావణుడు రామ అవతారంలో మృతి చెందాడు. 4వ జన్మలో శిశుపాలుడు కృష్ణ అవతారంలో మృతి చెందాడు. అయితే ఈ కథల సందేశం ఏమిటంటే భగవంతుడు సృష్టిని తన చేతిలో ఉంచుకొని అవసరమైతేనే ప్రత్యక్షమవుతాడు. ధర్మాన్ని కాపాడటమే ఆయన ధ్యేయం. అవతారాలు భౌతిక శరీరాలే అయినా వాటిలో ఉన్న శక్తి శాశ్వతం. కాలక్రమానుసారం అవతారాలు మారతాయి, కానీ లక్ష్యం ఒకటే, అదే ధర్మస్థాపన. ఇప్పుడు 10 అవతారాలు చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మత్స్య అవతారం చేప రూపంలో. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే గాథ అనాదిగా సాగిన మత్స్యావతార గాథ. ఇది సాంప్రదాయానికి, భవిష్యత్తునికి కాపాడే భగవద్గాథ. అది ప్రళయకాలంలో జరిగింది. యుగాంతం సమీపిస్తున్నది. అంతా మాయమయ్యే సమయం అది. భూమి మీద పాపాలు పెరిగిపోయాయి. జ్ఞానం కనుమరుగయ్యింది. పాపాచారాలు విస్తరించాయి. ఆ సమయంలో సృష్టి రక్షణకు, జ్ఞానాన్ని భవిష్యత్తు తరం వరకు తీసుకెళ్లేందుకు భగవంతుడు మత్స్య రూపంలో అవతరించాడు. అసలు కథ ఎలా మొదలైందంటే, ఓవైపు సత్యవ్రత మహారాజు ఉన్నాడు. సత్యవ్రతుడు అనగా సత్యాన్ని పాటించే రాజు. దయ, ధర్మం, న్యాయం అతని ప్రాణాలు. ఆయన రోజు తపస్సు చేస్తూ నదిలో తల కడగటం, స్నానం చేయడం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు నదిలో తల కడుగుతూ ఉండగా అతని అంజలిలో ఒక చిన్న చేప వచ్చింది. చాలా చిన్న చేప, వేళ్ల మధ్య ఇమిడిపోయేంత చిన్నది. అయితే ఆ చేప బిగ్గరగా అన్నది: రాజా, నన్ను కాపాడు, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి.
అందుకు సత్యవ్రతుడు ఆ చేపను తన కమ్మల బిందెలో వేసి ఇంటికి తీసుకువెళ్ళాడు. మరుసటి రోజు చూస్తే ఆ చేప బిందెను నిండేస్తుంది. తను ఆశ్చర్యానికి గురైపోయాడు. సత్యవ్రతుడు దానిని ఒక పెద్ద డోలలో పెట్టాడు. మళ్ళీ మరుసటి రోజు ఆ డోల కూడా నిండిపోయింది. ఒకే రోజులో ఒక చేప ఇలా పెరగడం సాధ్యమేనా అని ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాడు. ఆ చేప ఏమన్నదంటే, రాజా, నేను మామూలు చేపను కాదు, నేను సర్వజ్ఞుడిని, నేను విశ్వోత్తముడిని. నీకు నేను ఒక రహస్యాన్ని చెప్తాను. అది ఏమిటంటే ప్రళయపు భయంకర గాథ. ఆ చేప స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారమని వెల్లడించడంతో రాజు నమస్కరించాడు. అప్పుడు విష్ణువు ఇలా చెప్పారు, ఓ రాజా, త్వరలో ప్రళయం వస్తుంది. సమస్త భూమి నీటిలో మినిగిపోతుంది. జీవజాలం అంతా నశిస్తుంది. నీవు ఒక పెద్ద నౌకను తయారు చేయాలి. అందులో వేదాలు, ఋషులు, సత్పురుషులు, ఔషధాలు, వృక్షాలు, జీవరాశులు అన్నింటినీ చేరవేయాలి. నేను మత్స్య రూపంలో వచ్చి ఆ నౌకను కాపాడుతాను. సత్యవ్రతుడు ఆదేశం ప్రకారం తయారీకి సిద్ధమయ్యాడు. ఇక ప్రళయం మొదలవుతుంది. కొన్ని రోజులకే ఆకాశం మబ్బులలో నిండిపోయింది. తీవ్రమైన వర్షాలు మొదలయ్యాయి. భూమి మీద నీరు పెరిగి కొండలు కూడా మునిగిపోయాయి. రాజు పెద్ద నౌకలో అన్ని జీవరాశులు, వేదాలు, మహర్షులు, ఔషధాలు, విత్తనాలు అన్నింటినీ చేర్చి అందులోకి చేర్చాడు. అప్పుడు భగవంతుడు మత్స్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అంత పెద్ద చేప 1000 యోజనాల పొడవుతో మెరిసే తేజస్సుతో ఆ మత్స్య రూపంలో భగవంతుడు నౌకను తాడు కట్టాడు. ఆ తాడును రాజు మత్స్యుడి గొప్పంకు కట్టాడు. ఆ నౌకను తీసుకుంటూ భయంకర ప్రళయాన్ని తేలిపోయాడు. వారు సమస్త మహర్షులతో కలిసి ఆ నౌకతో ఎంతో కాలం ప్రయాణించారు. ఆ సమయంలో భగవంతుడు సృష్టి రహస్యాలు, వేద విజ్ఞానాన్ని రాజుతో పంచుకున్నాడు. ఇలా భవిష్యత్ తరాలకు జ్ఞానం కాపాడబడింది. ప్రళయం అనంతరం ముగిసిన తర్వాత ఆ నౌక భూమిపై తిరిగి నిలిచింది. ఆ స్థలాన్ని మానవలోకం అంటారు. సత్యవ్రతుడు శ్రద్ధదేవుడుగా ప్రసిద్ధుడయ్యాడు. అదే మన వైవస్వత మానవుడు. ఆయన నుంచే కొత్త మానవ సంవత్సరం ప్రారంభమైంది. ఆయన నుంచే మానవ జాతి మళ్లీ జన్మించింది. ఈ అవతారం ప్రాధాన్యం. మత్స్యావతారం మనకు చెప్తున్నది ఏమిటంటే, ప్రతి విజ్ఞానం, ధర్మం రక్షించబడాలి. కాలం గడిచినా జ్ఞానం నశించకూడదు. నిజమైన భక్తిని దేవుడు గుర్తిస్తాడు. పాపాల కోసం ప్రళయాలు వస్తాయి. ధర్మం ఉన్న చోటే దేవుడు ఉంటాడు. ఇట్లు మహావిష్ణువు తన తొలి అవతారమైన మత్స్య రూపంలో ప్రపంచాన్ని, జ్ఞానాన్ని రక్షించిన మహోన్నత గాథ. కూర్మ అవతారం తాబేలు రూపంలో. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే గాథ క్షీరసాగర మథనం నేపథ్యంలో జరిగిన కూర్మ అవతార కథ. ఈ కథలో దేవతలు, రాక్షసులు కలిసి ఒకే లక్ష్యంతో పనిచేశారు. కానీ ఆ పని ఎంతటి మహాశక్తివంతమైన దేవుడైనా చేయాల్సినదే. క్షీరసాగర మథనం కథకు ఆరంభం. సృష్టిలో ఒక సమయం వచ్చింది. దేవతలు తమ శక్తిని కోల్పోయారు. ఇంద్రుడు పరాజయాన్ని చూసేశాడు. రాక్షసులు, ముఖ్యంగా బలచక్రవర్తి బలవంతులయ్యారు. ఈ పరిస్థితులలో దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ఓ విష్ణుమూర్తి, మేము శక్తిహీనులమైపోతున్నాం, మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు. విష్ణువు ఉపదేశించాడు, మీరు రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మదించండి. ఆ మదనం ద్వారా వచ్చే అమృతం తాగితే మళ్ళీ మీ శక్తిని తిరిగి వస్తుందని చెప్పారు. మందరాచల పర్వతం మదన దండం ఇప్పుడు చూద్దాం. మదనానికి యంత్రంగా మందరాచల పర్వతాన్ని తీసుకున్నారు. దానిని కదిలించడం, సముద్రంలో పెట్టడం అంత తేలిక కాదు. గరుడు కూడా ఆ పర్వతాన్ని మోయలేకపోయాడు. అప్పుడు విష్ణువు సహాయం చేశారు. దేవతలు, రాక్షసులు కలిసి ఆ పర్వతాన్ని సముద్రం మధ్యలో ఉంచారు. మదనానికి వాసుకి అనే నాగుడు తాడుగా వాడబడ్డాడు. దేవతలు ఒకవైపు పట్టారు, రాక్షసులు మరోవైపు పట్టారు. ఇప్పుడు మదనం మొదలైంది. అయితే పర్వతం నీటిలో మునిగిపోతూ ఉంది. సమతుల్యం లేనిది మదనం జరగదు. ఇప్పుడు మళ్ళీ దేవతలు ప్రాణాలతో విష్ణువును ప్రార్థించారు. అప్పుడు ఆయన స్వయంగా తాబేలు రూపంలో, భారీ కూర్మ రూపంగా అవతరించాడు. శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో. ఆ తాబేలు సర్వ విపులంగా సముద్రం అంతా నింపేంతగా పెద్దదిగా ఉండేది. ఆయన తన శక్తివంతమైన వీపు మీద మందరాచల పర్వతాన్ని మోశాడు. తలపై సముద్రపు అలలే వెనకటి కాళ్లతో సముద్ర గర్భాన్ని అంటుకుంటూ ఆయన నిశ్చలంగా నిలబడి మదనానికి బలమైన ఆధారంగా మారాడు. ఇలా కూర్మ అవతారం ద్వారా మదన ప్రక్రియ ప్రారంభమైంది. మదనం ఫలితాలు చూద్దాం.
మదనం ఫలితాలు మొత్తం 14 రత్నాలు. మదనంలో అనేక అద్భుతాలు వెలుగులోకి వచ్చాయి. హాలాహల విషం, దీనిని శివుడు తాగి నీలకంఠుడయ్యాడు. కామధేనువు, అన్ని కోరికలు నెరవేర్చే గోవు. ఐరావతం, శ్వేతమైన ఏనుగు. ఉచ్చశ్రావం, దివ్యమైన గుర్రము. కౌస్తుభమణి, విష్ణువు ధరించిన అతి మతిమెరిపించే రత్నం. లక్ష్మీదేవి, మహాలక్ష్మి సముద్రం నుండి అవతరించింది. వారుని, మద్యం దేవత. అప్సరసలు, సుందరాంగనలు. చంద్రుడు, చంద్రుడే ఈ సమయంలో బయటపడ్డాడు. ధన్వంతరి, ఆయుర్వేదానికి ఆది పురుషుడు, చేతిలో అమృత కలాశంతో. 11 నుంచి 14 ఇంకా కొన్ని రత్నాలు, ఆస్త్రాలు, వస్తువులు వచ్చినట్టు పురాణాలలో ఉన్నది. అమృత పోరాటం. అయితే అమృత కలాశం లభించగానే రాక్షసులు దాన్ని పూర్తిగా తమదిగి చేసుకోవాలనుకున్నారు. ఆ సమయంలో విష్ణువు మోహిని రూపంలో వేషధారణ చేసి రాక్షసులను మోసం చేసి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు. దాంతో దేవతలు మళ్లీ శక్తివంతులయ్యారు. రాక్షసులు తిరుగుబాటుకు అవకాశం లేకుండా పోయింది. కూర్మ అవతార ప్రాముఖ్యత. స్థిరత్వానికి, సహనానికి, రక్షణకు ప్రతీక. ఈ అవతారంలో భగవంతుడు తానే ఆధారంగా మారాడు. తానే త్యాగానికి మూర్తి రూపంగా నిలిచాడు. తానే మౌనంగా ఉండి ధర్మాన్ని ముందుకు నడిపించాడు. ముగింపు. ఇది కేవలం ఒక అవతారం కథ కాదు. ఇది ఒక బోధ, ఒక మార్గదర్శకం. అధర్మానికి వ్యతిరేకంగా ధర్మానికి బలంగా నిలబడి భగవంతుని మరొక రూపమే కూర్మ అవతారం. వరాహ అవతారం పంది రూపంలో. ఇప్పుడు 3వ అవతారమైన వరాహ అవతారం అంటే పంది రూపంలో భగవంతుడు అవతరించిన మహాగాథను చూద్దాం. ఇది శక్తి, సహనం, ధైర్యం, ధర్మాన్ని కాపాడే కథ. భూదేవిని రక్షించిన దేవుని రూపం. అవతారాలు అన్ని సమయానికి వస్తాయి. భూమి మీద పాపం పెరిగినప్పుడు, ధర్మం హీనమైనప్పుడు భగవంతుడు తన రూపాలను ధరించి రక్షణకు వస్తాడు. ఇలాంటి కాలంలో ప్రబలమైన రాక్షసుడు హిరణ్యాక్షుడు ప్రళయాన్ని తెచ్చాడు. భూదేవిని మాయం చేసిన రాక్షసుడు, అతనే హిరణ్యాక్షుడు. అతను ఎవరంటే మహాశక్తిమంతుడు. బ్రహ్మదేవుని వరం పొంది దైత్యుడయ్యాడు. ఆయనకు ఒక లక్ష్యం ఉంది. దేవతలు పరాజయించడం మరియు విష్ణువును ఎదిరించడమే అతని లక్ష్యం. అతని రాక్షసత్వానికి అంతు లేకుండా పోయింది. విశ్వంలో సంచరించి రాక్షసులని, దేవతలని భయంకి గురి చేశాడు. తదుపరి పని ఏమిటంటే భూదేవిని ప్రాణాలతో పాతాళ లోకానికి ఎత్తుకెళ్లడమే. భూమి అంతా జలంతో మునిగిపోయింది. పర్వతాలు కనబడిన విధంగా మునిగింది. అంతటి ఘోరంలో సృష్టి నిలిచిపోయింది. మానవ జీవితం లేదు, భూలోకం లేదు, ధర్మం లేదు. దేవతలు భయంతో భగవంతుడి ఆశ్రయానికి వెళ్లారు. భగవంతుడు వరాహ రూపంలో అవతరించాడు. ఈ సమయంలో భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఒక పంది రూపం వరాహం ధరించి అవతరించాడు. అతనిది సాధారణ పంది కాదు. కొండంత శరీరం, ప్రళయాన్ని చీల్చే అరుపులు, నీలి మేఘాల లాంటి రూపం, కళ్ళు అగ్నిలా దగ్ధం చేసే మెరుస్తూ ఉంది. ఆయన అంతరిక్షంలో చిమ్మినారు. వేదోచ్చరణాలతో సముద్రాలు చీల్చారు. భూదేవి కనిపించినంత లోతులో పాతాళ లోకంలో ఆమెను గమనించారు. హిరణ్యాక్షుడు మరియు వరాహస్వామి యుద్ధం. ఇద్దరి మధ్య గంభీరమైన యుద్ధం జరిగింది. ప్రళయ తుఫానులు మాదిరిగా గాలి వీచింది. దేవతలు, ఋషులు అతడు చూసేలా అద్భుతంగా రణరంగం చేశారు. అఖండమైన తపస్సుతో సిద్ధించిన శక్తిని భగవంతుడు స్వయంగా ఎదుర్కొన్నాడు. చివరికి విష్ణువు తన 2 పెద్ద దంతాలతో హిరణ్యాక్షుడిని ఛేదించి సంహరించాడు. భూదేవిని తీసుకొచ్చిన వరాహస్వామి తర్వాత భగవంతుడు భూమిని తన దంతాలపై మోసుకుంటూ సముద్రపు లోతులో నుంచి పైకి తీసుకొచ్చాడు. ఆయన తన కపోలంపై భూమిని మోస్తూ తాళాలకు అడ్డుగా నిలబడి భూమిని తిరిగి స్థానంలో ప్రతిష్ఠించాడు. ఈ దృశ్యం దేవతలు, ఋషులు చూసి సాష్టాంగంగా నమస్కరించారు. ఈ అవతారానికి చాలా లోతైన అర్థం ఉంది. భూదేవి అనేది ధర్మానికి ప్రతీక. దాన్ని కాపాడడానికి వచ్చిన అవతారమే అనేది పరమాత్మ రూపం. హిరణ్యాక్షుడు అనేది గర్వానికి మరియు అహంకారానికి రూపం. అయితే వరాహస్వామి భూదేవిని భక్తితో మోశాడు. ఈ ప్రేమను చూసిన భూదేవి మమకారంతో తల వంచింది. తన ప్రాణ రక్షకుడిపై ప్రేమ చూపింది. ఈ సంఘటనను కొన్ని పురాణాల ఆధారంగా భూదేవి వరాహస్వామిని వివాహంగా చేసుకున్నట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ముగింపు. ఇలా భగవంతుడు వరాహ రూపంలో భూమిని రక్షించాడు. ఆయన త్యాగానికి, శక్తికి, ప్రేమకు ఈ అవతారంగా
చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇది కేవలం రాక్షసుడిని సంహరించిన కథ కాదు, ఇది భూమికి సమగ్ర భద్రతను కల్పించిన దేవుని అవతారమే వరాహ అవతారం. నరసింహ అవతారం. ఇప్పుడు మనం చేరుకుంటున్నాం విష్ణు భగవానుడి 4వ అవతారమైన నరసింహ అవతారం. ఈ కథలో మీరు చూడబోయే దేవుడు నరుము కాదు, మృగము కాదు. ఆయన రూపం ఓ అద్భుత గుఢార్థం. ధర్మాన్ని నిలబెట్టేందుకు శబ్దం లేని శబ్దంలా రౌద్రంగా వచ్చాడు హిరణ్యకశిపుడు. అతడు తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరం పొందాడు. నేను నేలపై గాని, రాత్రి గాని, పగలు గాని, లోపల గాని, బయట గాని, మానవుని చేత గాని, జంతువుల చేత గాని చావను, ఆయుధాలతో కూడా చావను, నేనెప్పుడూ చనిపోను అని బ్రహ్మదేవుడి నుంచి వరం పొందాడు. ఇది వినగానే మనం అర్థం చేసుకోవచ్చు, అతడు మరణాన్ని మోసం చేశాడు. ఈ వరంతో అతడు తిరుగులేని రాక్షసుడయ్యాడు. దేవతలను జయించాడు. సమస్త లోకాలను తన ఆధీనంలోనికి తీసుకున్నాడు. భక్తుడు ప్రహ్లాదుడు. అయితే అతని కొడుకు ప్రహ్లాదుడు భగవంతుని భక్తుడు. ఆ చిన్నపిల్లవాడు తండ్రి ఎన్ని బెదిరింపులు పెట్టినా విష్ణువు పేరు వదలలేదు. విష్ణువు ఎక్కడున్నాడో చూయించు అని హిరణ్యకశిపుడు అడిగాడు. ప్రహ్లాదుడు చిరునవ్వుతో చెప్పాడు, నారాయణుడు అంతర్యామి, ఆయన చూడలేవేమో కాని ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఇక్కడ ఉన్న ఈ స్తంభంలో కూడా ఉంటాడు అని ప్రహ్లాదుడు చిరునవ్వుతో చెప్పాడు. హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. స్తంభం చీల్చి వచ్చిన దేవుడు. హిరణ్యకశిపుడు తాను చూపిన స్తంభాన్ని గట్టిగా తట్టాడు. అప్పుడు ఒక భీకర శబ్దం, గగనాన్ని చీల్చిన సింహం గర్జనలా స్తంభం చీలిపోయింది. అందులో నుంచి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు నరసింహ రూపంలో. శరీరం మానవుడి వంటిది, తల సింహంలా, కళ్ళు అగ్ని కణాల్లా, నాలుక రక్తం తడిసినట్లుగా, నెత్తురు మరిగేలా భయంకర రూపం. హిరణ్యకశిపుని సంహారం. విష్ణువు నరసింహుడిగా అవతరించి సాయంత్రం సమయంలో, పగలు కాదు రాత్రి కాదు, అందరికీ మధ్యలో ఉన్న మెట్టు దగ్గర, లోపల కాదు బయట కాదు, తన చేతులతోనే ఆయుధం కాకుండా రాక్షసుడిని పట్టుకొని తన మోకాళ్ళపై పెట్టుకొని ఓ పంజాతో అతని పొట్టను చీల్చాడు. హిరణ్యకశిపుడు చనిపోయాడు. దేవతలు సంతోషించారు. భూమి పునఃశాంతిని పొందింది. కానీ నరసింహుడి కోపం ఇంకా తగ్గలేదు. ప్రహ్లాదుడి శాంతి ప్రార్థన. దేవతలెవ్వరూ ఆయనను సమాధానపరచలేకపోయారు. అప్పుడు చిన్న ప్రహ్లాదుడే వచ్చాడు. తన చిన్న చేతులతో భయభక్తితో భగవంతుని నమస్కరించి ప్రార్థించాడు. నారాయణ, మీరు నా కోసం వచ్చారు, ఇప్పుడు మీరు శాంతించండి. తన భక్తిని మాటలు విన్న నరసింహుడు కోపాన్ని విడిచి ఆ చిన్నారి భుజంపై చెయ్యి వేసి తన ఆశీస్సులు ప్రసారించాడు. ముగింపు. ఇది కేవలం రాక్షసుని సంహారం కాదు, ఇది భక్తికి ఇచ్చిన గొప్ప గౌరవం. ఈ కథలో దేవుడు మానవుడు కాదు, జంతువు కాదు. అధర్మాన్ని నిర్మూలించడానికి సృష్టికి మధ్య రూపంగా వచ్చిన అవతారమే నరసింహ అవతారం. వామన అవతారం అంటే భగవాన్ విష్ణువు యొక్క 5వ అవతారం. బాలచక్రవర్తి అనే ఒక అసుర రాజు ఉండేవాడు. అతడు ఎంతో శక్తివంతుడు, దానం చేయడంలో కూడా ప్రసిద్ధి చెందినవాడు. కానీ అతని అహంకారం పెరిగింది. దేవతలను ఓడించి త్రిలోకాలను తన ఆధీనంలోనికి తీసుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి వామనుడిగా చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో అవతరించాడు. అతడు ఏం చేశాడంటే, వామనుడు బాలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నాకు 3 అడుగుల భూమి కావాలి అని అడిగాడు. బాలి దానవ్రతుడిగా ఉండడం వల్ల వెంటనే ఒప్పుకున్నాడు. వామనుడు ఒక్కసారిగా పెరిగి విరాట రూపం దాల్చాడు. 1 అడుగులో భూమిని కొలిచాడు, 2వ అడుగులో ఆకాశాన్ని కొలిచాడు, 3వ అడుగు కోసం స్థలం లేకపోయింది. అప్పుడు బాలి చక్రవర్తి తన తలను చూపించాడు. విష్ణువు అతని తల మీద 3వ అడుగు పెట్టాడు. దీనికి ఫలితంగా ఏమిటంటే, ఇది బాలి చక్రవర్తి అహంకారం తొలగిపోయింది. అతనికి పాతాళంలో రాజ్యం ఇచ్చారు. దేవతలు తిరిగి తమ స్థానాలను పొందారు. ముగింపు. ఇలా భగవంతుడు వామన రూపంలో బలిచక్రవర్తి గర్వాన్ని వినయంగా అణచి ధర్మాన్ని గౌరవించాడు. ఇది న్యాయం మీద నమ్మకం ఉన్నవారి గాథ. ఇది ఆక్రమించకుండా గెలిచే భగవంతుని అవతారమే వామన అవతారం. వీడియో చాలా పెద్దదిగా అవడం వల్ల మొదటి 5 అవతారాలు మాత్రమే చేశాను. మిగతా 5 అవతారాల వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో వస్తుంది.
ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించి సర్దుకుపోండి. మీరు కొట్టే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మోటివ్గా ఉంటుంది కనుక వెళ్లే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.